కొండపోచమ్మ సాగర్లో గల్లంతై చనిపోయిన 5గురు 20 ఏండ్లలోపు వారే కావడం గమనార్హం. వాళ్ళు రిజర్వాయర్ వెళ్లే కంటే ముందు రోజు వారి ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ బయటకొచ్చాయి. గల్లంతుకు ముందు రిజర్వాయర్లో వారు సరదాగా ఆడుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే 5గురు యువకులు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన యువకుల గాలింపు కోసం గజ ఈతగాలను రంగంలోకి దించాలని అధికారుల్ని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమాచారాన్ని తనకు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ విషాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కొండపోచమ్మ సాగర్లో గల్లంతై చనిపోయిన 5గురు 20 ఏండ్లలోపు వారే కావడం గమనార్హం. వాళ్ళు రిజర్వాయర్ వెళ్లే కంటే ముందు రోజు వారి ఇంటి వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ బయటకొచ్చాయి. గల్లంతుకు ముందు రిజర్వాయర్లో వారు సరదాగా ఆడుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే 5గురు యువకులు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గల్లంతైన యువకుల గాలింపు కోసం గజ ఈతగాలను రంగంలోకి దించాలని అధికారుల్ని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమాచారాన్ని తనకు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ఈ విషాద ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.